Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ ఇంట్రెస్టెడ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో అది ఏంటి అంటే హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. యా, ఇక్కడ చూడండి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూసుకుందాం. ఒక స్మాల్ డెఫినేషన్ ఉంది ఇక్కడ చూడండి. హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ when data required to complete the transaction is not available, like cost center and bank charges and reference number and header data. So like this, the system does not update any account balances. Temporary document number will be generated when we hold the document. So hold document ni incomplete document అని చెప్పుకుంటారు. సో ఒక ఎండ్ యూజర్ అనే పర్సన్ ఓకే ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలంటే ఆ డాక్యుమెంట్కి సంబంధించిన జిఎల్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, రెఫరెన్స్ నెంబర్ కానీ, కంపెనీ కోడ్ కానీ, ఓకే సో ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలి. అదేవిధంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ బిజినెస్లో ఉండాలి. అలా లేకుండా మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసామనుకోండి, సో దీన్ని మనం టెంపరరీ డాక్యుమెంట్ అంటారు. ఏమంటారు? టెంపరరీ డాక్యుమెంట్ అంటారు. సో జస్ట్ టెంపరరీగా ఒక నెంబర్తో ఒక డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం. బట్ జస్ట్ ఎండ్ యూజర్ హోల్డ్ చేసి తర్వాత ఆ డాక్యుమెంట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత డాక్యుమెంట్ని కంపెనీ కోడ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన టీ కోడ్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ టీ కోడ్ వచ్చేసి FB11. డిస్ప్లే డాక్యుమెంట్ చూడాలి అంటే FB03కి వెళ్ళి చూడొచ్చు. ఓకే, డాక్యుమెంట్ని ఎలా హోల్డ్ చేయాలి, చేసిన తర్వాత దాన్ని మెయిన్గా ఎలా కంపెనీ కోడ్కి పోస్ట్ చేయాలి, తర్వాత పోస్ట్ చేసిన ఎంట్రీస్ని FB03 వెళ్ళి ఎలా చూడాలి అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఎస్ఏపీలోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఎస్ఏపీ ఈజీ యాక్సెస్కి వచ్చారు. ఇక్కడ మీరు ఇవ్వండి FB11. FB11 ఇస్తే మనకు ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ హెల్డ్ డాక్యుమెంట్ హెడర్ డేటా అని చూపిస్తుంది. ఒకవేళ మనం F-02లోకి వెళ్ళి కూడా మనం డేటాని అంటే లైక్ డాక్యుమెంట్ని హోల్డ్ చేయొచ్చు అండ్ హెల్డ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా FB11లోకి వెళ్ళి FB11లోకి వెళ్ళి డైరెక్ట్గా అయినా క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ డిలీట్, ఎడిట్, డాక్యుమెంట్ లిస్ట్, ఎంటర్ అనే ఆప్షన్ చూపిస్తాయి. చూడండి, టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్, హెల్డ్ డాక్యుమెంట్ అంటే టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ అని చెప్పుకుంటారు. సో ఇప్పుడు నేను కొత్తగా జనరేట్ చేస్తున్నాను, ఎంటర్ న్యూ డాక్యుమెంట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టుడే డేట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టైప్ అంటే ఎస్ఏ. ఎస్ఏ అంటే ఏం తీసుకోవాలి? జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఓకే, కంపెనీ కోడ్, మీరు ప్రజెంట్ ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీకి సంబంధించి మీరు కంపెనీ కోడ్ తీసుకోవాలి. విఐ వీవర్, ఇది నా కంపెనీ కోడ్. సో పోస్టింగ్ డేట్ టుడే, పీరియడ్ వచ్చేసి 4, కరెన్సీ INR. ఓకే, రెఫరెన్స్ నెంబర్, ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇది కూడా హోల్డ్ డాక్యుమెంట్. సో పోస్టింగ్కి వచ్చేసి 40 అంటే డెబిట్ అని తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్కి వెళ్తే మనం జిఎల్స్ ఏవైతే క్రియేషన్ చేసామో అవి ఈ ప్లేస్కి వచ్చేసి ఉంటాయి. ఇక నేను శాలరీస్ అని తీసుకుంటున్నాను, శాలరీస్ అకౌంట్, ఎంటర్. ఇక్కడ వచ్చేసి 12,000 తీసుకుంటున్నాను. బిజినెస్ ఏరియా, వాల్యూ డేట్, ఇక్కడ శాలరీ పెయిడ్. పోస్టింగ్కి వచ్చేసి ఇక్కడ 50 వస్తుంది. 50 అంటే క్రెడిట్ ఎంట్రీ, 40 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. ఎంటర్, స్టార్ ఇస్తున్నాను. షార్ట్ కట్స్ అనమాట ఇవి. బిజినెస్ ఏరియా, వాల్యూ డేట్, సాలరీస్ పెయిడ్, లేదంటే ప్లస్ సింబల్. ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఓకే, లేదంటే F-02 లీగల్ క్రియేషన్ చేయొచ్చు. ఇక్కడ పైన డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి హోల్డ్ చేస్తున్నాను. చూడండి, సో ఎప్పుడైతే హోల్డ్ మీద క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే SAP స్లాష్ అంటే SAP/01 ఇచ్చాను. ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ SAP-01 వాజ్ హెల్డ్ అని చూపించింది. సో ఇది జస్ట్ స్టోర్ అయిందండి అంతే. ఇది కంపెనీ కోడ్లో పోస్ట్ అవ్వలేదు, జస్ట్ ఇది స్టోర్ అయింది అంతే, గమనించాలి. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే /n FB11లోకి వెళ్ళండి. సేమ్ అదే ప్లేస్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏదైతే మీరు హెల్డ్ చేశారో డాక్యుమెంట్ని అది ఇక్కడ టైప్ చేయండి, SAP-01. ఎంటర్. సో ఇది క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా ఒక డాక్యుమెంట్ అనేది సిమ్యులేట్ రూపంలో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 40 ఈజ్ ద డెబిట్, 50 ఈజ్ ద క్రెడిట్. సో మనకి నెంబర్ వచ్చింది, శాలరీ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 12,000. ఓకే, సో డన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు హోల్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, దీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ హోల్డ్ 03 ఇస్తున్నాను, హోల్డ్ 03 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను, పోస్ట్. ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇంతకుముందు మనం చేసింది జస్ట్ డేటాని లైక్ డాక్యుమెంట్ని జస్ట్ హెల్డ్ అంటే స్టోర్ చేసాం అంతే. అది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ అవ్వదు. సో తర్వాత పూర్తి డీటెయిల్స్ ఆ డాక్యుమెంట్ అనేది తెలుసుకొని ఆ డాక్యుమెంట్ ఫిల్ చేసి తర్వాత మెయిన్ డాక్యుమెంట్గా కంపెనీ కోడ్లో పోస్ట్ చేస్తాం. అప్పుడు ఇలా వస్తుంది, డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, సో డన్. ఇలా మరొక ఎంట్రీ చూపిస్తాను చూడండి. సేమ్ డేట్ ఇస్తున్నాను, SA whole document 40 is the debit. సేమ్ ఇప్పుడు 4 ఇస్తాను అంటే టెలి బిల్ అనుకుంటుంది, 2000 టెలి బిల్ అకౌంట్. 50 is the credit, bank account. Enter, star. లేదంటే ప్లస్. ఎంటర్. డాక్యుమెంట్ హోల్డ్ SAP-02 ఇస్తాను, -02. ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ SAP-02 వాజ్ హెల్డ్. సో సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నాను, /n FB11 ఎంటర్ ఇచ్చాను. సేమ్ ఇదే డాక్యుమెంట్ ఇప్పుడు ఏదైతే క్రియేషన్ చేశానో SAP-02 ఇస్తే ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, 2000 40 టెలిబిల్ 2000 50 హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2000. ఓకే, సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఒకవేళ అమౌంట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3000 ఇస్తున్నాను. ఎంటర్. ఓకే, ఇక్కడ పోస్ట్ ఇస్తున్నాను. సో ఇది కూడా మారుస్తున్నా, ఇది కూడా 3000 ఇస్తున్నాను. బ్యాక్ వచ్చేయండి. చూసారా, 2000 తీసేసి 3000 మార్చేశారు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 17 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఈ యొక్క డాక్యుమెంట్లో ప్రీవియస్ ముందు మనం 2000తో నేను హెల్డ్ చేశాను. తర్వాత డాక్యుమెంట్ పూర్తి డీటెయిల్స్ మేనేజర్ నుంచి తెలుసుకొని అమౌంట్ మార్చేశాను. ఓకేనా, అది కూడా గమనించాలి మీరు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని చూద్దాం. డిస్ప్లే డాక్యుమెంట్ వెళ్ళి FB03కి వెళ్ళి చెక్ చేద్దాం. /n FB03 ఎంటర్. 17 డాక్యుమెంట్ చూస్తున్నాను. డాక్యుమెంట్ లిస్ట్
ఎగ్జిక్యూట్, ఎంటర్. ఓకే, చూసారా 17/16 ఎస్ఏ డాక్యుమెంట్ టుడే డేట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు దీని మీద 16 డాక్యుమెంట్ క్లిక్ చేస్తాను. చూడండి, డెబిట్ ఈజ్ ద శాలరీ అకౌంట్, 40 ఈజ్ ద శాలరీ అకౌంట్, 50 ఈజ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్, 12,000. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వన్ ఇస్తాను 17 క్లిక్ చేశాను. చూడండి 17 డాక్యుమెంట్ డేట్, ఓల్డ్ డాక్యుమెంట్, రెఫరెన్స్ నెంబర్, ఇక 3,000, 40 ఈజ్ ద ఢిల్లీ బిల్, 50 ఈజ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇలా మనం ఓల్డ్ డాక్యుమెంట్స్ని క్రియేషన్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ అనేది మీకు రీచ్ జరుగుతుంది. సో ఈ వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను మీ నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.